హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు క్రియేషన్స్. ఈ వీడియో వచ్చేసి యానం ఫ్లవర్ షోకి వెళ్ళడం అయితే జరిగిందండి. సో డేట్ వచ్చేసి 6th అనుకుంటా అండి, జనవరి 6th అయితే మండే వెళ్ళాము. సో కొంచెం వీడియో అయితే లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకనేది రీజన్స్ కూడా నేను తొందరలో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న చిన్న డెకరేట్ ఐటమ్స్ అన్నీ చూస్తున్నారు కదండి. ఇవన్నీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎంట్రన్స్లో మనకి స్టార్టింగ్లో అయితే ఇలా ఒక షాప్లో అయితే అన్నీ ఉన్నాయండి. నాకు చాలా క్యూట్ అనిపించింది. సో మనం డెకరేటివ్గా చేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో మేము వచ్చేసి ఫుడ్ ఫెస్టివల్కి అయితే వెళ్ళామండి యానము. ఫస్ట్ డే వచ్చేసి మొత్తం అంతా ఫుడ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ రైస్ వచ్చేసి ఫస్ట్ శంఖ పువ్వులు ఉంటాయి కదండి. సో దాంతో రైస్ అయితే ప్రిపేర్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు, అట్లాగే మనకి కాకర, ఇంకా డిఫరెంట్ అన్ని జ్యూసెస్, ఆల్ ఫుడ్ వెరైటీస్ అన్నీ కూడా చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారండి. ఒక్కొక్కటి చొప్పున మీకు 1 by 1 ఇంట్రడ్యూస్ అనేది చేస్తాను నేను. ఇక్కడ ఈ అమ్మమ్మ గారు వచ్చేసి చూస్తున్నారు కదండి, కమలాతో మనకి కేక్ అయితే తయారు చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. ఆరెంజెస్ జ్యూస్తో చేశారంట. చాలా టేస్ట్ ఉందండి. ఈవెన్ అందరూ కూడా చాలా బాగా చేశారండి మొత్తం అందరూ. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ అండి. ఇవన్నీ కూడా బెల్లం ఉండలు, సున్నుండలు, ఇంకా డిఫరెంట్ ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి కొబ్బరి పాలతో జున్ను అండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. అందరికీ అయితే చాలా బాగా నచ్చింది. స్వీట్ ఏదన్నా ఉంది అంటే ఇక్కడ ఇదేనండి, ఈ అమ్మమ్మ గారు చేసిన స్వీట్ అనమాట. అలాగే ఇక్కడ కట్లెట్స్ చేశారు. మిక్స్డ్ వచ్చేసి మనకి ఇవన్నీ బొబ్బర్లు, శనగలు, మొత్తం ఆల్ అండి. ఒక 7 వెరైటీస్ 8 వెరైటీస్ మిక్స్ చేసి మనకి చాట్ కింద అయితే ప్రిపేర్ చేశారండి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఉలవతో ఏదో చేశారండి. మొత్తం ఇక్కడ డెమో అంతా కూడా ఈ పేపర్స్ మీద రాశారు. జడ్జెస్ ఇవన్నీ కూడా టేస్ట్ చేసి చెప్తారు. ఇది వచ్చేసి ఓట్స్ ఇడ్లీ అండి. ఓట్స్తో ఇడ్లీ ప్రిపేర్ చేశారు విత్ టమాటో చట్నీ. చాలా అంటే చాలా బాగుందండి. చాలా డిఫరెంట్గా అనిపించింది. మనం రెగ్యులర్గా తిని ఇడ్లీ కాకుండా ఇలా ఓట్స్తో కూడా ఇడ్లీ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, వీరందరూ కూడా ఫుడ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వారండి. ఇక్కడ టేస్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి జడ్జెస్ అండి. పక్కన నుంచిన వాళ్ళందరూ కూడా జడ్జెస్ అవన్నీ కూడా టేస్ట్ చేసి అయితే చెప్తారండి లాస్ట్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఇక్కడ కావాల్సిన డెమో అంతా కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లిస్ట్ చేసి పెట్టారండి ఎవ్రీవన్ అందరూ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అక్క వచ్చేసి విజయ అండి, పెద్దపూడి. సో నేను కలిసి యానం ఫ్లవర్ షోకి వెళ్ళామన్నమాట. మేము ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. యాక్చువల్గా ఈ గార్డెన్ చూద్దాము, ఇవన్నీ కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి ఎప్పుడు వెళ్ళలేదు ఫ్లవర్ షోకి. ఇదే ఫస్ట్ టైం అండి. సో ఆంటీ రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను తొందరలో వాళ్ళిద్దరి గురించి కూడా ఒక వీడియో అయితే తీస్తానండి. ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి హెల్దీ ఫ్రూట్ కేక్ అండి, అది ఫ్రూట్స్తో చేశారంట. నెక్స్ట్ ఇది వచ్చేసి బూడిద గుమ్మడి హల్వా అండి. చాలా బాగుంది. దీని నేమ్ కూడా ఏదో చెప్పారండి. సో నాకైతే ఐడియా లేదు, కానీ డెమో అయితే మొత్తం అన్నీ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్తో వచ్చేసి చేశారు ఇవన్నీ కూడా. బీట్రూట్ కట్లెట్ అంటండి. తర్వాత ఇది వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి. చూస్తున్నారు కదా, క్యారెట్తో ఫ్రై చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని పొడాలు అయితే చేశారండి. ఇది వచ్చేసి మనకి బీట్రూట్ సంథింగ్ ఏదో చెప్పారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బీట్రూట్ డ్రైపుడ్ మ్యాంగో సలాడ్ అంటండి. ఇక్కడ ఈ మేడం చెప్తున్నారు. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందంట సలాడ్, చాలా బాగుంటుందని చెప్పారు. అదే జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. ఇది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏవో చేశారు మొత్తం సంథింగ్ నేమ్స్ అయితే కొన్ని ఐడియా లేదు. ఇక్కడ వచ్చేసి బాలామృతం పిండి ఉంటుంది కదా, సో దాంతో లడ్డు అయితే చేశారండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మునగాకు పొడి అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. యాక్చువల్గా అయితే మనం అరటికాయలతో బజ్జీలు వేసుకుంటాము, ఇంకా డిఫరెంట్ కర్రీస్ చేసుకుంటాము. ఇక్కడ అరటి పువ్వు అండి, పువ్వుతో వాడారనమాట ఈ ఐటమ్స్ అన్నీ. అరటి పువ్వు 65, అరటి బజ్జీ, నెక్స్ట్ అరటి వడ అండి. ఇవన్నీ కూడా అరటి పువ్వుతో చేసినాయి అనమాట. దానికి సంబంధించిన లిస్ట్ అన్నీ చేశారు. నెక్స్ట్ ఇది కూడా నాకు చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించిందండి. ఇవి తేగలు, ముల్లంగి, కర్రపండులు 3 కూడా కలిపి లాలీపాప్స్ అంటండి దీని పేరు. అక్కడ డెమో కూడా మీరు చూడొచ్చు. అక్కడ కర్రపెండలం ఉంది, తేగ పెట్టారు. అలాగే నెక్స్ట్ ముల్లంగి కూడా ఉంది చూసారా. 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి మనకి ఇక్కడ లాలీపాప్స్ అయితే తయారు చేశారు. నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కరివేపాకు పొడి అండి. కరివేపాకు, కొత్తిమీర కలిపి చేశారు. ఈ పొడి కూడా డిఫరెంట్గానే ఉంది.
కొత్తిమీర యాక్చువల్గా మనం కరివేపాకు పొడి మునగాకు పొడి చేసుకుంటాము, కొత్తిమీర కూడా డ్రై చేసి చేశారంట. ఇక్కడైతే మీరు చూడొచ్చు కొన్ని డిఫరెంట్ స్వీట్స్ అయితే ఉన్నాయండి. కొన్ని పప్పులు, కొర్రలు, జొన్నలు, సామెలు ఇవన్నీ వేయించి బెల్లం పాకం పెట్టి మనకి స్వీట్ అయితే తయారు చేశారంట. సేమ్ ఇది కూడా ఇంచుమించు డ్రై ఫ్రూట్స్తో చేసారండి. బెల్లం పాకంలో వేసి మనం మైసూర్ పాక్ ఎలా అయితే కట్ చేసుకుంటామో ఈవెన్ అలా కట్ చేశారంట. అదే చెప్తున్నారు అక్కడ మేడం గారు. కొంచెం అందరి వాయిస్ పెడదాం అనుకున్నానండి, కాకపోతే కొంచెం బయట నుంచి సౌండ్స్ ఎక్కువ రావడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది. నేనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు డెమో అంతా. చాలా బాగుందండి స్వీట్ కూడా. అన్నీ అయితే మాకు టేస్ట్ అయితే పెట్టారండి. ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అంట. దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ వేశారు మేడం గారు. ఆ లిస్ట్ అంతా కూడా చాలా చెప్పారండి. ఆ రోజు కొంచెం వీడియో క్లారిటీగా రాలేదు, ఎందుకంటే జడ్జెస్ వస్తున్నారని చెప్పి నేను కొంచెం ఫాస్ట్గా వీడియో అయితే కవర్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ చూడొచ్చు మిల్లెట్ ఉప్మా. చూడండి మిల్లెట్ ఉప్మా తినడం వల్ల ఏమేమి నరాలకు శక్తి ఇవన్నీ చూడండి ఎంత ఇదిగా రాశారంటే మీరు చూడొచ్చు. ఇక్కడ మిల్లెట్స్తో ఉప్మా చేశారంట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూడండి, కావాల్సిన పదార్థాలు. ఈ మిల్లెట్స్తో తినడం వల్ల ఏ వ్యాధులు అయితే మనకి దగ్గరికి రావో అన్నీ కూడా అలా A to Z అయితే మనకి అక్కడ చెప్పడం జరిగింది, అలాగే రాయడం కూడా జరిగిందండి పేపర్ మీద. నెక్స్ట్ మిల్లెట్స్ జావ్ అంటండి. దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా చూడండి. దీనివల్ల రక్తపోటు తగ్గుదలకి సహకరిస్తుంది. ఎంత చక్కగా రాశారు, ఎంత పేషెన్సీగా రాశారంటే చూడండి. జడ్జెస్ ఇవన్నీ కూడా చూసి మార్క్స్ అయితే వేయడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే కవర్ చేశానండి. ఇక్కడ వచ్చేసి చూడండి మేడం గారు ఏవో చెప్తున్నారు ఆ రోజు. సో జడ్జెస్ వచ్చారని చెప్పి అందరూ హడావుడిగా ఉన్నారనమాట. ఇక్కడ ఎంత డెకరేటివ్గా చేశారో చూడొచ్చు మీరు ఒకసారి. చాలా అంటే చాలా బాగుందండి. అసలు చాలా పేషెన్సీగా ఉన్నారండి అందరూ. అసలు ఎవ్రీవన్ నేను వస్తే నాకు చెప్పేవారు, వేరే బయట వాళ్ళు అదర్ ఎవరైనా వచ్చినా సరే ఎంత పేషెన్సీగా చెప్పేవారంటే ఏమేమి చేశారు, ఎలా తయారు చేశారు ఇవి. వాళ్ళు మార్నింగ్ అన్నీ ప్రిపేర్ చేసుకుని పాపం అన్నీ తీసుకొని వచ్చారంట. సో జడ్జెస్ వచ్చారండి ఇక్కడ, అందుకే నేను దగ్గరగా అయితే క్లారిటీగా అయితే షూట్ చేయలేదు. ఇవన్నీ వాళ్ళు చూసి మార్క్స్ అయితే వేసుకుంటున్నారండి. చూస్తున్నారు కదా, ఎక్కువ స్వీట్ ఐటమ్స్, రైస్ ఐటమ్స్, పొడాలు అన్నీ చాలా బాగా చేశారండి. చూస్తున్నారు కదా, అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి మేడం గారు. 25 రకాల మిల్లెట్స్తో హల్వా చేశారంటండి. సో రాగి, జొన్నలు, కొర్రలు అన్నీ కూడా వేసి హల్వా చేసానండి అని చెప్పేసి, ఇలా డ్రై రోస్ట్ చేసి ఇలా చేశానని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. సో అంతా పెట్టాలంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని షార్ట్లో నేనే చెప్పేస్తున్నానండి ఇవన్నీ కూడా. సో ఇక్కడ జడ్జెస్ చూశారు కదా, ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చేసి అక్కడ మార్క్స్ అయితే వేయడం జరిగిందండి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూడొచ్చు వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఈవిడ వచ్చేసి మా గ్రూప్ మెంబర్ అండి, గౌసియా గారు. చాలా బాగా అయితే మమ్మల్ని వాళ్ళ గార్డెన్ తీసుకెళ్ళి అన్నీ చూపించారు. ఈ మేడం వచ్చేసి మనకి ఖర్జూర పిక్కలతో కాఫీ పౌడర్ చేశారండి. యాక్చువల్గా అయితే మనం ఖర్జూర పిక్కలు తిని పాడేస్తాం కదా, సో ఆ పిక్కలు ఏంటంటే డ్రై రోస్ట్ చేసి దంచి మిక్సీ పౌడర్ చేశారంట. నార్మల్గానే మేము పాలు అయితే కాచుకుంటాం కదండి, సో ఇది బెల్లం పాలు అంట. సో షుగర్ వాడొద్దన్నారు. బెల్లం పాలు, కాచిన బెల్లం పాలు ఈ పౌడర్ అయితే మనకి వేసి ఇచ్చారండి. చాలా బాగుంది. మనం పాడేసి వాటితో కూడా రీయూస్ చేసుకోవచ్చు అని చూపించారు. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, చెప్పాను కదండి తినే విజయక్క పెద్దపూడి అని చెప్పాను కదా. సో ఈ ఆంటీ వచ్చేసి మహేశ్వరి ఆంటీ యానంలో ఉంటారు. సో వీళ్ళ గార్డెన్ చూడడానికి, ఈ యానం షో మొత్తం చూడడానికి అయితే మేము వెళ్ళామండి. ఆంటీకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం వెళ్ళాము. యాక్చువల్గా ఆంటీకి కూడా మేము చెప్పలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో గ్రీన్ కలర్ శారీ మీకు అందరికీ తెలిసే ఉంటుందండి, మా బుజ్జితోట మాధవి గారు. అసలు షాక్ అయ్యామండి. అసలు చాలా సర్ప్రైజ్ అనమాట. ఆ రోజు అంతా ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. మాతో కలిసి వీడియోస్ తీశారు, చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు మేడం గారు అయితే. సో కాఫీ చాలా బాగుందని చెప్తుంది ఇక్కడ విజయక్క. నిజంగా చాలా బాగుందండి, టేస్ట్ చేసాము, ఎక్సలెంట్గా ఉంది. సో గౌసియా గారు రియల్లీ సూపర్ అండి, చాలా బాగుంది. రీయూస్ చేసుకోవచ్చు అని ఫస్ట్ టైం అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను అనమాట. టేస్ట్ కూడా బాగుంది. వైట్ షుగర్ అని చెప్పి పంచదార ఈ మధ్యన తిరగబెట్టినారు కదా, అందుకని బెల్లం పాకం మీద. ఇందులో అయితే సైన్ సాల్ట్ కావాలి వాళ్ళకి అంటే చాలా మందికి ఫ్యాషన్ ఫ్రూట్ కోసం చాలా మందికి దీని ఆరోగ్యకరాలు తెలియదు కాబట్టి తెలియజేద్దామని చెప్పేసి ఫ్యాషన్ ఫ్రూట్ దీని పరిచయం చేస్తాను. నేను ఆల్రెడీ వందలు పెంచేస్తాను, మీ అందరికీ షేర్ చేస్తున్నాను.
ఇవి చూడండి ఇప్పుడు టేస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచాలని ఆంటీ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. దీనివల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. మన బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలను అవి చంపేస్తుంది అనమాట. డైలీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆంటీ టేస్ట్ చూపిస్తారట అప్పుడు. ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అండి, షుగర్ లెస్ అండ్ షుగరు అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా సైంధవ ద్రవణం కింద షుగర్ లేకుండా వేస్ట్ తీసుకొచ్చారు ఆంటీ. 2 టైప్స్ ఆఫ్ తెచ్చారు. సో ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అండి క్యాన్సర్ నిజంగా కణాలను అయితే చంపేస్తుందండి. ఎవరి దగ్గరైనా సీడ్స్ ఉన్నా ప్లాంట్స్ ఉన్నా కూడా చక్కగా అయితే షేర్ చేసుకోండి. మేమందరం అయితే చక్కగా షేర్ చేసుకొని ప్లాంట్స్ అయితే చాలా చక్కగా గ్రో చేసుకుంటున్నాము. ఇక్కడ చూడొచ్చు జడ్జెస్ మార్క్స్ వేస్తున్నారనమాట. సో అందుకని చెప్పి మేము వీడియోకి అయితే కవర్ చేస్తున్నానండి నేను. ఒకసారి చూడండి. మహేశ్వరి ఆంటీ జ్యూస్ అయితే టేస్ట్ చేస్తున్నారు సార్ వచ్చేసి. సో ఇది వచ్చేసి షుగర్ వేసిందండి. ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, కొబ్బరి పాలతో మనకి జున్ను తయారు చేశారని, ఎలా చేశారనేది అమ్మమ్మ గారిని అడిగామండి. సో ఏమంటే మనం కొబ్బరిని మిక్సీ వేసి కొబ్బరి పాలను తీసుకుంటాం కదా, కొబ్బరి పాలలో షుగరు పట్కి బెల్లం వేయమంటున్నారు. బెల్లం అయితే వాడకూడదంటండి, ఓన్లీ పట్కి బెల్లం షుగరే వేయమన్నారు. సో దాంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసి ఆ పాలలో కొద్దిగా కార్న్ఫ్లవర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి మనం నార్మల్గా జున్నుకి ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోమన్నారండి. చాలా ఈజీగా చెప్పారు. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ టేస్ట్ చేసి అయితే చెప్తుంది, చూడొచ్చు ఎలా ఉందనేది. చాలా బాగుందండి నిజంగా. నేను కూడా టేస్ట్ చేశాను. నిజంగా కొబ్బరి పాలతో జున్ను అంటే ఫస్ట్ టైం అండి. ఇది వచ్చేసి చెప్పాను కదండి శంఖ ఫ్లవర్స్తో మనకి బిర్యానీ అండి. నిజంగా శంఖ పువ్వులతో కూడా టీ చేసుకుంటారని ఇప్పటివరకు మనకి చాలా వీడియోస్లో తెలుసు. మనం కూడా చాలా అయితే చేసుకొని ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాం కదా. సో ఇలా బిర్యానీ కూడా చేసుకోవచ్చని ఇప్పుడే చూశానండి. చెప్పాను కదండి ఇది హల్వా. ఈ మేడం గారు అయితే ఒకసారి టేస్ట్ చూడలేదు మేడం. ఇందాక జడ్జెస్ వచ్చారని చెప్పి టేస్ట్ అయితే చేయలేదండి. సో పిలిచి మరి హల్వా టేస్ట్ చూడమని అయితే మాకు చెప్పారండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మిల్ మేకర్తో చేశారండి మేడం. చాలా బాగుంది. ఏదో చెప్పారండి మిల్ మేకర్తో మొత్తం చిట్ చాట్ లాగా. చాలా బాగుంది, అన్నీ వేస్ట్ చేశారు అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టేస్ట్ చేయండి మేడం అంటే చేస్తున్నాను. ఏమేమి వేశారు అనేది కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. చాలా అయితే చాలా బాగుందండి. కొంచెం అన్నీ పెప్పర్ పొడి ఏదో కూడా వేశారంటే అది చెప్తున్నారు. బాగుంది. అన్నీ అయితే టేస్ట్ చేసామండి ఈవెన్ మేము ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆంటీ వచ్చేసి అల్లం పకోడీ అంటండి. సో యాక్చువల్గా అయితే మనం శనగపిండి మైదాపిండి ఆనియన్స్ వేసి పకోడీ వేసుకుంటాము. ఈ మేడం వచ్చేసి అల్లంతో వేశారంట. సో అక్కడే లిస్ట్ కూడా రాశారండి. సో జడ్జెస్ వచ్చారని చెప్పి ఎక్కడో మిస్ అయిందంట. సో నేనైతే స్క్రీన్ షాట్ తీద్దామని ట్రై చేసా. నువ్వులు వేసి మరీ చేశారండి. చాలా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంది. ఫుల్ మకానీతో చాట్ కూడా చాలా బాగుందండి. అదే చెప్తున్నారనమాట. అక్కడ అల్లంతో నువ్వులు వేశారండి. నేను క్లియర్గా కొంచెం చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. నువ్వులు వేశారని చూపిస్తున్నాను అనమాట. బాగుందండి, చాలా బాగుంది. తింటే అల్లం ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుందండి. అసలు తింటే కానీ అల్లం పకోడీ అని తెలియదు అనమాట మనకి. ఇదేనండి ఫుల్ మకానీ చెప్పాను కదా, అది అల్లం పకోడీ నేను ఇప్పుడు చూపించేది అయితే అదండి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాం మీకు. అల్లం పకోడీ నువ్వులు కూడా చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. అసలు చాలా బాగుందండి. ఇంకో అల్లం పచ్చిమిర్చి అన్ని ఇంగ్రీడియంట్స్ అక్కడే పెడతారు వాళ్ళు. ఇది ఫుల్ మకానీ అండి. ఫుల్ మకానీతో చాట్ చేశారు. ఫుల్ మకానీ, కొంచెం అటుకులు, పెప్పర్ పౌడరు, ఇంకా ఏవో చెప్పారండి మేడం ఆ రోజు, అవన్నీ వేస్ట్ చేశారంట. ఇక్కడ వచ్చేసి బూడిద గుమ్మడికాయ హల్వా అండి మేము టేస్ట్ చేసేది. చాలా చక్కగా రాశారండి వీళ్ళందరూ కూడా. డెమో అసలు ఎక్సలెంట్గా రాశారు. ఈ అమ్మమ్మ గారు చేశారంట బూడిద గుమ్మడికాయ హల్వా. సో బూడిద గుమ్మడికాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అసలు. ఇక్కడ చెప్పాను కదండి ఫ్రూట్స్తో హెల్దీ ఫ్రూట్ రవ్వ కేక్ అండి. చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఫొటోస్ తీసేసుకో తల్లి, నేను ఇంకా చెప్పలేను అంటే ఫొటోస్ తీస్తున్నాను. సో కేక్ అండి స్టార్టింగ్లో ఎలా చూపించాను ఇప్పుడు ఎలా ఉంది చూడండి. అంగో ఇక్కడ హెల్దీ బూడిద గుమ్మడికాయ హల్వా అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బూడిద గుమ్మడికాయ పిక్కిల్ అండి. పచ్చడి మొక్కే కదా అని తీసి పడేయొద్దంట. నన్ను తింటే తెలివితేటలు, బలం, బుద్ధి పెరుగుతాయి, బరువు కూడా తగ్గుతారు. చూడండి ఎంత చక్కగా రాసుకొని వచ్చారో. అసలు చాలా పేషెన్సీగా చెప్పేవారండి. అంటే నేనే కాదు, ఈవెన్ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, తర్వాత చూసి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏంటిది అలా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎవ్రీవన్ ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా విసుక్కోకుండా చెప్పారండి అసలు నిజంగా. ఇక్కడ మహేశ్వర ఆంటీ అండి.
సో అందరి అయితే టేస్ట్ చేసామండి, అందరి తిన్నాము. ఆంటీ జ్యూస్ అయితే తాగుతున్నాం అనమాట, చాలా డిఫరెంట్గా అనిపించింది. సో జ్యూస్ ఐటమ్ వచ్చేసి లిక్విడ్ వచ్చేసి ఒక మహేశ్వరి ఆంటీనండి. ఉన్న వాళ్ళందరూ కూడా మనకి అంటే ఈవెన్ టేస్ట్ చేయడానికి ఇదైతే లిక్విడ్ జ్యూస్లా అండి, చాలా బాగా అనిపించింది. మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్. ఈవెన్ తెలియని వాళ్ళ కోసం అయితే చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆంటీ. చూస్తున్నారు కదా మీరు, 2 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అయితే ప్రిపేర్ చేసుకుని వచ్చారు. చాలా బాగుందండి, జ్యూస్ కూడా తాగేసాము, అన్నీ టేస్ట్ చేసాము, చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. అసలు ఆ రోజు అంతా కూడా ఫుడ్ ఫెస్టివల్. నేనైతే ఎప్పుడు యానం అయితే ఫ్లవర్ షోకి వెళ్ళలేదండి. సో సెకండ్ వచ్చేసి ఫ్లవర్ షో అయితే ఫుల్ అయితే ఫ్లవర్ షో మనకి చూపిస్తారు. సో ఫస్ట్ డే అంతా కూడా ఫుడ్ ఫెస్టివల్ అంట చూపిస్తున్నారు, అదే చూడండి ఇక్కడ మీరు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఫెస్టివల్ అయితే అయిపోయిందండి. సో అన్నీ టేస్ట్ చేసాం, జడ్జెస్ మార్క్స్ వేసుకొని వెళ్ళిపోయారు. ఒక షాకింగ్ ఇంట్రడ్యూస్ అయితే అయిందండి మాకు. మా బుజ్జి తోట మాధవి గారు అయితే ఇక్కడ మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట. నేను ఫుడ్ ఫెస్టివల్ దగ్గర వీడియో అన్నీ కవర్ చేసుకొని ఇటు సైడ్కి వస్తుంటే ఆంటీ అయితే అసలు కనిపించారండి. అసలు షాక్. చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో కలవాలి అనుకుంటున్నాము. అంటే ఫోనుల్లో మెసేజ్లు అయితే చాటింగ్ అయితే చేసుకున్నాం, ఫోన్ కాల్లో మాట్లాడాం, కానీ డైరెక్ట్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి. అసలు చాలా అంటే ఎగ్జైట్ అయిపోయింది అనమాట. మా బుజ్జితోట మాది అసలు ఎంత పెద్ద యూట్యూబర్ అయినా అసలు అలా మాట్లాడలేదండి చెప్పాలంటే. ఇక్కడ వచ్చేసి గౌసియా గారు, పెద్దపూడి విజయక్క, ఆ బ్లూ కలర్ డ్రెస్ వచ్చేసి యానం అండి. ఈవిడ కూడా యూట్యూబరే, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో తనది కూడా నేను తొందరలో ఇంట్రడ్యూస్ చేస్తాను. తనని కూడా చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ కూడా యూట్యూబర్స్. మీ అందరికి కూడా గార్డెనింగ్ ఫ్రెండ్స్ అండి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామో మాధవి గారితో కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇక్కడ ఫ్లవర్ షోస్ కదండి, ఇవన్నీ కూడా వీళ్ళందరూ డెమోస్ పెట్టారండి. ఇవన్నీ వాళ్ళ గార్డెన్లో గ్రో చేసేవన్నమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారండి. వాళ్ళ గార్డెన్లో ఏమేమైతే గ్రో చేస్తున్నారు అన్నీ కూడా ఇక్కడ పెట్టారు చూడండి. రేర్ ప్లాంట్, మిరియాల ప్లాంట్, పెప్పర్స్ ప్లాంట్, చామంతులు, కొత్తిమీర, కొన్ని లీఫీ వెజిటేబుల్స్, కొన్ని ఫ్లవర్స్, ఇవన్నీ కూడానండి. ఇవన్నీ పీవీజే లక్ష్మి మేడం అనుకుంటా. సో ఇందాక మేడంని చూపించాను కదా వీడియోలో, మేము అందరం కలిసి ఉన్నాం కదా. సో కొన్ని జర్బరాసు చూడండి, మాధవి గారు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అండి. మేము అందరం కలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ బూడిద గుమ్మడికాయలు, ఈ గుమ్మడికాయలు ఇవన్నీ అప్పటికే మేము ఫుడ్ ఫెస్టివల్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా హార్వెస్ట్లో చేసినాయండి. సుధాగర్ సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. నేను డాక్టర్ భవానీ ఫ్రమ్ యానం. ఓకే. ఇది నేను మా ఇంట్లో పువ్వులు చామంతులు నా దగ్గర 30 వెరైటీస్ ఉంటాయి. అయితే వాటి నుంచి తీసినవి, అలాగే రోజెస్ కూడా ఇంట్లో తీసిన రోజెస్, ఈ ఫర్న్ ఇంట్లోదే, ఈ ఇందులో ఉండి స్టాండ్ తప్ప అన్నీ మా ఇంట్లో. ఈ అక్క వచ్చేసి యానంలోనే ఉంటారండి. సో డాక్టర్ భవానీ, తిన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, గార్డెనింగ్ కూడా చాలా బాగా చేస్తారు. సో ఈ అక్క వచ్చేసి కట్ ఫ్లవర్ కాంపిటీషన్కి అయితే వచ్చిందంటండి. సో అన్ని పువ్వులు కూడా ఇంట్లో పండించినవి అయితే అక్కడ తీసుకొచ్చి పెట్టాలండి. సో ఇదొక కాంపిటీషన్ అనమాట. సో తిన వచ్చేసి కట్ ఫ్లవర్ కాంపిటీషన్కి అయితే ఈ అక్క ఇక్కడ అన్ని సెట్ చేస్తుందండి. అన్ని గార్డెన్లో పెట్టినాయి అవే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. వాళ్ళ గార్డెన్ నుంచి తీసుకొచ్చినవి అన్నీ చెప్పి ఇలా కట్ ఫ్లవర్ అయితే చేస్తున్నానని చెప్పి మనకి ఇక్కడ చెప్తుందనమాట. ఇక్కడ చూడొచ్చే ఒకసారి నా చేతిలో ఉన్న ఫ్లవర్స్, ఈ స్టెమ్స్ అన్నీ ఎక్కడి నుంచి తెచ్చారనే కదా మీ డౌట్. కొంచెం సేపు వెయిట్ చేయండి, మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేసేస్తాను. అసలు నా ఫేస్లో హ్యాపీనెస్ చూడండి, అసలు ఎంత పిచ్చి అంటే మొక్కలు చాలా పిచ్చి అండి. మధ్యలో ఇంకా ఎక్కువైపోయింది మొక్కల పిచ్చి. ఇది తగ్గుతుందో లేదో తెలియదు కానీ ఎక్కువ అయితే పెరిగిపోతూ వస్తుందన్నమాట. సో చూడండి, ఫ్లవర్స్ అన్నీ కూడా మేము ఎక్కడి నుంచి గ్యాదర్ చేసామనే కదా మీ డౌట్. చూసేసేయండి. ఇంకో ఇక్కడ వాళ్ళు డెకరేట్ చేసుకుంటున్నారండి, నెక్స్ట్ డే ఫ్లవర్ షో అని చెప్పాను కదా. సో అక్కడి నుంచి అయితే మేము కలెక్ట్ చేసుకున్నాం. తిని వచ్చేసి విజయ్ అండి, మాకు చాలా బాగా హెల్ప్ చేశాడు ఇవన్నీ కూడా వెతకటంలో. తనే కొంచెం వెతికి ఇచ్చి చూసారు కదండి వీడియో, ఎంత బాగా ఎంజాయ్ చేసామో. యానం ఫ్లవర్ షోకి వెళ్ళడం అయితే జరిగింది. షార్ట్లో అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసానండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇక్కడ వచ్చేసి విజయకు వెళ్ళానండి ఇవంతా కూడా. సో మా బుజ్జితోట మాది కానీ కలుసుకున్నాను. మహేశ్వరటి అయితే చాలా బాగా అయితే మమ్మల్ని చాలా బాగా అయితే తీసుకొని వెళ్ళారండి. ఆ వీడియో అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. మా బుజ్జితోట మాది కానీ కలడం అయితే చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి మేమందరం. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటే, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.